హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ 12 వోల్ట్ బ్యాటరీని తయారు చేసి చూపిస్తాను. చూడొచ్చు, ఈ బ్యాటరీకి నేను వోల్ట్ మీటర్ని కూడా ఇన్స్టాల్ చేసినాను. దీనివల్ల యూజ్ ఏంటిదంటే మనము ఆ వోల్ట్ మీటర్ని ఆన్ చేసి ఆ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉందో తెలుసుకోవచ్చు. అండ్ మనము మార్కెట్లో ఉన్న లెడ్ యాసిడ్ బ్యాటరీతోని ఈ బ్యాటరీని కంపేర్ చేస్తే దానికంటే తక్కువ వెయిట్ ఉంటుంది ఇది, ఇంకా దానికంటే ఎక్కువగా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ 12 వోల్ట్ బ్యాటరీని తయారు చేయాలనుకుంటే మీరు లిథియం అయాన్ బ్యాటరీస్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. వాటితో వర్క్ చేయాలంటే మీకు ఎలక్ట్రానిక్స్ మీద కొంత నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ఆ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎట్లా పడితే అట్లా కనెక్షన్ చేస్తుంటే బ్యాటరీస్ అనేవి మొత్తం బ్లాస్ట్ అయ్యే, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీకు ఎలక్ట్రానిక్స్లో నాలెడ్జ్ లేకుంటే వర్క్ చేయకండి. దీని గురించి బాగా తెలుసుకొని మాత్రమే వర్క్ చేయండి. ఓకే, ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను 6 లిథియం అయాన్ బ్యాటరీస్ తీసుకున్నాను. ఈ బ్యాటరీస్ అన్నీ ముందే ఫుల్గా ఛార్జ్ చేసి ఉంచుకోవాలి. అండ్ ఈ బ్యాటరీస్ అన్నీ సేమ్ ఎంఏహెచ్ ఉన్నవి తీసుకోండి మీరు ఖచ్చితంగా. సేమ్ ఎంఏహెచ్ లేకుంటే బ్యాటరీస్ అన్నీ తర్వాత మొత్తం తయారు చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది, బ్యాటరీ ప్రాపర్గా ఛార్జ్ అవ్వదు. కాబట్టి సేమ్ ఎంఏహెచ్ ఉండేటట్టు చూసుకోండి ఈ బ్యాటరీస్ అన్నీ. అండ్ ఫుల్గా ఛార్జ్ అయి ఉండాలి, ఎందుకంటే 12 వోల్ట్ బ్యాటరీ మొత్తం తయారు చేసిన తర్వాత ప్రాపర్గా డిశ్చార్జ్ అయ్యి ప్రాపర్గా ఛార్జ్ కావాలంటే ఫుల్గా ఛార్జ్ అయి ఉండాలి బ్యాటరీస్ అన్నీ ముందే. అండ్ ఫ్రెండ్స్, ఈ బ్యాటరీస్ని సిరీస్లో నేను కనెక్షన్ చేయాలి కాబట్టి మొత్తం ఇట్లా సిరీస్లో ఉండేటట్టు 2 గ్రూప్స్గా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ బ్యాటరీస్ అన్ని గ్లూతో స్టిక్ చేసుకొని. ఫ్రెండ్స్, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేసినా కానీ నేను ఈచ్ గ్రూప్కి 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చేటట్టు మనము ఈ బ్యాటరీస్ని సోల్డరింగ్ చేసుకోవాలి. చూడొచ్చు, ఇలా సోల్డరింగ్ చేసుకున్నాను నేను. ఈచ్ గ్రూప్కి 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చేటట్టు సోల్డరింగ్ చేసుకున్నాను. చూడొచ్చు, నీకు మల్టీమీటర్లో చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ గ్రూప్ చెక్ చేసి చూపిస్తున్నాను. చూడొచ్చు, 12 వోల్ట్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ గ్రూప్ కూడా చెక్ చేసి చూపిస్తాను. దీనికి కూడా 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర 12 వోల్ట్ అవుట్పుట్ ఇచ్చేవి 2 బ్యాటరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటరీస్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాకప్ టైమ్ ఇంక్రీజ్ చేయడానికి, కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఈ 2 గ్రూప్ బ్యాటరీస్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి. ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవడానికి ముందు నేను గ్లూతో స్టిక్ చేస్తున్నాను ఆ బ్యాటరీస్ని ఈజీగా ఉండేటట్టు, ఫిక్స్డ్గా ఉండేటట్టు సోల్డరింగ్ చేసే టైంలో. ఇప్పుడు ఒక చిన్న వైర్ని తీసుకొని పాజిటివ్కి పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్కి నెగిటివ్ టెర్మినల్ని సోల్డరింగ్ చేస్తున్నాను. ఆ 2 బ్యాటరీస్ని జాయిన్ చేస్తున్నాను పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ టెర్మినల్కి. ఫ్రెండ్స్, బ్యాటరీస్ని సోల్డరింగ్ చేసే టైంలో ఆ సోల్డరింగ్ టిప్ని ఎమ్మటే సోల్డరింగ్ చేసి ఎమ్మటే తీసేసేయాలి. ఎక్కువ టైం ఆ సోల్డరింగ్ టిప్ని ఆ బ్యాటరీ మీద ఉంచొద్దు. ఉంచితే బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అవుతుంది, అప్పుడు బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీస్ని ప్యారలల్లో సోల్డరింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మల్టీమీటర్తో చెక్ చేసి చూపిస్తాను ఆ బ్యాటరీస్ నుంచి ఎంత అవుట్పుట్ వస్తుందో. చూడొచ్చు, 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సిన కాంపోనెంట్ ఏంటంటే బిఎంఎస్ తీసుకోవాలి. ఈ బిఎంఎస్ అనేది ఒకటి సర్క్యూట్ బోర్డ్. ఇది బిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఈ సర్క్యూట్ బోర్డు బ్యాటరీస్ అన్నిటినీ ఈక్వల్గా ఛార్జ్ చేస్తుంది. ఈ బిఎంఎస్ అనేది బ్యాటరీస్ ఓవర్గా ఛార్జ్ అవ్వకుండా, బ్యాటరీస్ ఓవర్గా డిశ్చార్జ్ అవ్వకుండా ఈ బిఎంఎస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది బ్యాటరీస్ని. ఇంకా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఈ బిఎంఎస్ అనేది ఆ బ్యాటరీస్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ని తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ బిఎంఎస్ అనేది వాడాలి. బిఎంఎస్ లేకుంటే బ్యాటరీ ప్యాక్ని తయారు చేస్తే ఆ బ్యాటరీస్ అనేవి ఓవర్గా ఛార్జ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనము బిఎంఎస్ అనేది వాడాలి బ్యాటరీ ప్యాక్ని తయారు చేసే టైంలో. ఫ్రెండ్స్, ఆ బిఎంఎస్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది ఏ వైర్స్ ఎక్కడ సోల్డరింగ్ చేయాలి బ్యాటరీ అని. మీరు దాన్ని చూసి ఈజీగా సోల్డరింగ్ చేయొచ్చు. ఆ బిఎంఎస్కి ఆ బ్యాటరీ వైర్స్ని సోల్డరింగ్ చేసే టైంలో కరెక్ట్గా సోల్డరింగ్ చేయాలి ఆ వైర్స్ అన్నిటినీ, లేదంటే ఆ బిఎంఎస్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫ్రెండ్స్, మీకు తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ని ఇస్తాను, మీరు దాన్ని చూసి ఈజీగా కనెక్షన్ చేయొచ్చు. ఒకసారి మీరు ఆ బిఎంఎస్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా కనెక్షన్ చేయొచ్చు. ఆ బిఎంఎస్ బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటుంది ఆల్రెడీ.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి నేను 12 వోల్ట్ 1.2 ఆంపియర్ అడాప్టర్ తీసుకున్నాను. ఆ అడాప్టర్ వైర్స్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వైర్స్ ఆ బ్యాటరీకి కనెక్ట్ చేయగానే ఆ బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఆ BMS బ్యాటరీ కనెక్షన్ అన్నీ కరెక్ట్ చేసినా సరే వాళ్ళకి అవుట్పుట్ అనేది రాదు. వన్స్ మీరు ఛార్జింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ చెక్ చేయండి, అప్పుడు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీకు వీడియోలో ఆ వోల్ట్ మీటర్ అనేది బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి వోల్ట్ మీటర్ అనేది బ్లింక్ అవడం లేదు.